జీవాత్మలు ఉంటాయి కదా, ఇవన్నీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చినాయి. తిరిగి బాబాయ్ విష్ణుమూర్తి లాగానే ఇలా తిరిగా మా ఆవిడ నా మీద అంటే మీరు మళ్ళీ మీ గోలేట బాబు, నేను ఇప్పుడు కదా రాసుకున్నాను తలకి, నాకు ఈ గోల ఏంటి, సరే మీ అందరి కోరికలు ఒకే దెబ్బ తీర్చేస్తాను చెప్పమన్నాడు. మాకు పునర్జన్మ ఏమన్నాను, పునర్జన్మ ఎలాగిస్తాను, ఇంకేం కావాలి కోరిక ఉన్నాయి, మామూలుగా ఒక కోరిక ఇస్తాను, మేమైతే పాప తీరుతాం, అది మామూలే. మీరు నా దర్శనం చేసినారు కాబట్టి ఇంకోటి ఎక్కిస్తాను ఆలోచించుకున్నాను. ఇది కాసేపు ఆలోచించుకున్నాక వీళ్ళందరూ కలిసి లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మగారు ఎట్టేట సంగతి, అమ్మ ఎట్టేట, మరి ఏం చేద్దాం అనుకుంటా, ఏమో తల్లి ఏం చెప్తే చేద్దాం, సంతోషం. మీరందరూ కోరికలు తీసుకొచ్చి నా చేతిలో పెడితే మీకు వెంటనే 2వ జన్మ ప్రసాదిస్తాను, కుక్కగా నక్కగా కాదు, మామూలు మనిషిగా. అయితే మీ చచ్చిపోయేది కూడా చెప్తారేనండి, 40కి ఒకడు, 50కి ఒకడు, 80కి ఒకడు, అలా సరిపోతుంది. మీ ఆశలు ఇలా ఉంటాయి, మీ పిల్లలు ఇలా ఉంటారు అని చెప్పేసింది తల్లి. అలాగేనమ్మా. సరే మీ ఇష్టం అన్న. ఈలోపు లక్ష్మీదేవి భక్తులందరూ చచ్చిపోయిన వాళ్ళు మరి జీవాత్మలు ఉంటాయి కదా, ఇవన్నీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చినాయి. తిరిగి బాబాయ్ విష్ణుమూర్తి లాగానే ఇలా తిరిగా మా ఆవిడ నా మీద అంటే మీరు మళ్ళీ మీ గోలేట బాబు, నేను ఇప్పుడు కదా రాసుకున్నాను తలకి, నాకు ఈ గోల ఏంటి, సరే మీ అందరి కోరికలు ఒకే దెబ్బ తీర్చేస్తాను చెప్పమన్నాడు. మాకు పునర్జన్మ ఏమన్నాను, పునర్జన్మ ఎలాగిస్తాను, ఇంకేం కావాలి కోరిక ఉన్నాయి,